ఓం సాయిరామ్. ఖండోబా దేవాలయ సమీపంలో మహల్సాపతి స్థలం ఉంది. మొదట్లో ఈ స్థలం మహల్సాపతిదే. ఇది అమీన్ బాయ్ సొంతమైంది. పెండ్లి ఊరేగింపు వచ్చి ఈ స్థలంలోనే ఒక మర్రి చెట్టు నీడన దిగింది. అందరితో పాటుగా పెండ్లివారితో పాటు బాబా కూడా ఇక్కడ బండి దిగాడు. ఆ యువ ఫకీరు బండి నుండి దిగగానే మొట్టమొదట భగతే అతన్ని చూశాడు. యా సాయి, దయచేయి సాయి అని సంబోధిస్తూ బాబాను అతను ఆహ్వానించాడు. ఆ క్షణం నుండి అది సాయి అన్నదే బాబాకు పేరైపోయింది. ఆ తర్వాత జనులు సాయి సాయి అంటూ బాబాను పిలవసాగారు. అతనప్పుడక్కడ మహల్సాపతి స్థలంలో చిలుం పీల్చాడు. తర్వాత మసీదుకు వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. సాయి తరచుగా దేవీదాస్తో కలిసి ఆనందించేవాడు. అప్పుడప్పుడు అతను చావడిలో కూర్చునేవాడు. మరికొన్ని తడవలు అతను మారుతి ఆలయంలో ఉండేవాడు. అలా అతను స్వచ్ఛందంగా ఆనందించేవాడు. బాబా రావడానికి ఎంతో కాలం పూర్వమే దేవీదాసు షిరిడీ గ్రామానికి వచ్చి ఉంటున్నాడు. మహానుభావి మతశాఖకు చెందినవాడు. జానకీదాసు గోసావి కూడా దేవీదాస్ తర్వాత షిరిడీకి వచ్చారు. మహారాజు ఈ జానకీదాస్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. లేదా జానకీదాసే మహారాజు ఉన్న చోటుకు వెళ్ళి మాట్లాడేవాడు. ఇద్దరు కూడా పరస్పర ప్రేమతో కలుసుకునేవారు. క్రమం తప్పకుండా సమావేశం అయ్యేవారు. అలాగే గంగాగీర్ అనే గృహస్థుడు కూడా తరచుగా షిరిడీకి వచ్చేవాడు. అతను సుప్రసిద్ధమైన వైష్ణవుడు. పునతాంబేలో ఉండేవాడు. సాయి 2 చేతులతో మట్టి కుండల్లో బావి నుండి నీరు తెచ్చేవాడు. అది చూసి బువ్వ గంగాగీర్ స్పష్టంగా, ఈ షిరిడీ ధన్యం, మరెంతో భాగ్యవంతం. ఈ శ్రేష్టరత్నాన్ని ఇది పొందింది అని చెప్పాడు. ఈరోజు ఇతను తన భుజస్కంధాలపై నీటికుండలను మోస్తున్నాడు. కానీ ఇతను సామాన్యుడు కాదు. ఈ నేల చేసుకున్న అపార పుణ్యం కొద్దీ ఇతను ఇక్కడికి వచ్చాడు అని వివరించారు. అలాగే ఆనందనాథుడనే ప్రఖ్యాత సాధువు ఏవల గ్రామంలో ఒక మఠాన్ని నిర్మించుకున్నాడు. షిరిడీ వాసులతో కలిసి అతను ఒకసారి షిరిడీ వచ్చాడు. మహాపురుషులైన అక్కల్కోట మహారాజు శిష్యుడు ఈ ఆనందనాథుడు. అతను సాయిని చూసి, ఇతను వజ్రం, అతి విలక్షణ వజ్రం అన్నాడు. నేడితను చెత్తకుప్పలో అణిగిమణిగి మట్టిలో మాణిక్యంలా కూరుకుపోయి ఉండవచ్చు. కానీ ఇతను నిస్సందేహంగా వజ్రమే, గాజు ముక్క కాదు అని చెప్పాడు. బాబా ఇంకా తరుణ వయసులో ఉన్నప్పుడు ఆనందనాథుడు అన్న మాటలు ఇవి సుమా. మీరు ఇక్కడి వరకు విన్నారంటే మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అందరము చెట్లను కాపాడదాము, జంతువులను పక్షులను ప్రేమిద్దాము.